తేగల కోసం మా నాన్న ల్యాండ్ అయితే క్లీన్ చేస్తున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూసీ వండర్స్. మా సైడ్ అయితే వీటిని గేగులు అంటామండి, మీరంతా తేగలు అంటారు. తాటికాయలు కోయకుండా చెట్లోనే వదిలేస్తే అవి పండిపోయి ఇలా కింద రాలిపోతాయండి. రాలిపోయిన కొద్ది రోజులకి వాటిలో నుంచి ఇలా మోగులు వస్తాయి. ఇలా మోగులు వచ్చినాక మనం వీటిని ఇట్లానే కొట్టుకొని తినచ్చు. మేమైతే వీటి కోసం చెట్టు దగ్గరికి వచ్చేసాము. కింద రాలినటువన్నీ ఏరుకుంటున్నాం. ఏరుకున్నవన్నీ తీసుకొని మా నాన్న క్లీన్ చేసిన స్థలానికి అయితే వచ్చేసాము. ఒక్కొక్క ముట్టుకి ఇలా మోవచ్చినా రాకపోయినా మనమైతే బోలిచ్చి పెడతామండి. కొన్ని వాటికైతే పైన వచ్చేసి ఉంటాయి. ఇటు సైడ్ మోవచ్చుంటే అటు సైడ్ కిందకి పెట్టాలి. తెచ్చుకున్న ముట్లన్నీ ఒక్కొక్కటిగా విడదీసుకొని ఇలా అన్ని కింద అయితే పెట్టుకోవడం స్టార్ట్ చేసాం. మా నాన్న అయితే ప్లేస్ సరిపోతుందో లేదో అని ఇంకా క్లీన్ చేస్తున్నాడు. నార్మల్గా అయితే అందరూ తవ్వేసి కింద పూడుస్తారండి, కానీ మనం నేల మీద పెట్టేసాం కాబట్టి వాటిపైన మట్టి పోస్తున్నాం. ఇలా చేసినా ఏం ప్రాబ్లం ఉండదు. ముట్లు కదలకుండా ఉండడానికైతే పైన మట్టి పోసుకుంటాం అంతే. ఇంకా మనకి తేగలు ఊరడానికి అయితే 2 months పట్టిద్ది. సంక్రాంతి టైంకి అయితే వచ్చేస్తాయి. వీటిని లోడేటప్పుడు ఇంకో వీడియో పెడతాను. మీరు ఆ లోపు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.